హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ నుంచి భారీ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్ బోత్ ఏపీ అండ్ టీజీ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క జాయినింగ్ డేట్స్ కానీ చూసుకుంటే మనకి ఆగస్ట్ 31 అయితే జాయినింగ్ డేట్ ఉన్నది. అలాగే మనకి 7th సెప్టెంబర్ని మనకి జాయినింగ్ డేట్ అయితే ఉన్నదనమాట. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ కానీ చూసుకుంటే ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఆ పైన క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద మనకు హైరింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క డేట్స్ మీకు చెప్పాను కదా! ఆ డేట్స్‌లోగా మీరు జాయినింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోతది. ఇన్‌కేస్ మీరు సెలెక్ట్ అయితే గనక ఓకేనా. అండ్ దీనికి సాలరీ గాని చూసుకుంటే నియర్లీ మీకు పర్ మంత్ 30,000 ప్లస్ అనేది బేసిక్‌గా రావడమే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో, ఆ రకంగా బిల్డ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి ఏఐ ద్వారా హైరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే మేము సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కిందన వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెజ్యూమ్స్ అని క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతున్నాం. మనం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, కెరియర్ గైడ్ కోసం సెపరేట్ ఛానెల్, ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, అలాగే క్లాసెస్ కోసం సెపరేట్ ఛానెల్ అనేది మనం క్రియేట్ చేయడమే జరిగింది. ప్రెజెంట్ క్లాసెస్ దాంట్లో పైథాన్ రిలేటెడ్‌ది అలాగే ఎక్సెల్ రిలేటెడ్‌ది కోర్సెస్ అనేది రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు నీట్‌గా మొత్తం ఏ టు జెడ్ అనేది నేర్చుకోవచ్చనమాట ఇక్కడ. సో, ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డేటెడ్ కలిపితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేది మనకి అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ యొక్క మన శాలరీ కానీ చూసుకుంటే పర్ యానం వచ్చేసి 3.96 lakhs సారీ 3,96,000 నుంచి 4,70,000 వరకు మనకి బేసిక్ అనేది రావడమే జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే 30,000 నుంచి 40,000 మిడిల్లోనే మనకి బేసిక్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నాను మనకి జాయినింగ్ డేట్ కానీ చూసుకుంటే టెంటేటివ్ డేట్స్ వచ్చేసి 31st ఆగస్ట్ అయితే మనకి టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి 7th సెప్టెంబర్‌ని టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చారు. అంటే బేసిక్‌గా చెప్పాలంటే ఈ యొక్క డేట్ ముందే మీరేంటంటే జాయినింగ్ ప్రాసెస్ గాని, ఇంటర్వ్యూ ప్రాసెస్ గాని, సెలక్షన్ ప్రాసెస్ గాని ఇలా ఏ టు జెడ్ అనేది కంప్లీట్ అయితే అవుతదనమాట ఇక్కడ. అయితే మనం మిగతా డీటెయిల్స్ గాని చూసుకుంటే ఇది పర్మనెంట్ రోల్ కింద మనకి హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. అయితే ఇక జాబ్ ఓవర్‌వ్యూ గాని చూసుకుంటే బేసిక్‌గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమెజాన్‌లో మనకి చాలా మంది కస్టమర్స్ అయితే ఉంటారు కదా! ఆ కస్టమర్స్‌కి మీరేంటంటే కస్టమర్ సర్వీస్ టీమ్‌కైతే మీరైతే ఈ యొక్క పార్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మీరు బేసిక్‌గా హెల్పింగ్ కస్టమర్స్ విత్ క్వెరీస్ అబౌట్ ఆన్‌లైన్ షాపింగ్ రిలేటెడ్ క్వెరీస్ ఏవైనా ఉంటే వాటిలకి మీరు మీకు సర్వీస్ అని ప్రొవైడ్ చేయడము. అలా మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్స్ అని ప్రొవైడ్ చేయడం. అలా మనకి సెక్యూరిటీ సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉంటే గనక అకౌంట్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ గాని, లేదంటే వెరిఫికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ గాని సో, అలాంటి వాటికి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయడము. అలాగే మీకు ఆర్డర్స్ అనేవి పర్చేస్ చేస్తుంటారు కదా! సో, వాటిలో సపోర్ట్ చేయడం. అలాగా మనకి మరెన్నో ఈ యొక్క ప్రాసెస్‌లో మనకి ఏవేవైతే ఉంటాయో సో, అవన్నీ వీటిలో అయితే ఇంక్లూడ్ అయితే అవుతదనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి రిక్వైర్మెంట్ గాని చూసుకుంటే బేసిక్‌గా వీళ్ళు ఏమడుగుతున్నారంటే 18 ఇయర్స్ నుంచి అబోవ్ గుర్తుపెట్టుకోండి. 18 ఇయర్స్ కన్నా అది ఎక్కువైనా పర్లేదు గానీ తక్కువ అనేది అవ్వకూడదనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే మనకి దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదనేది మనం క్లియర్‌గా అర్థమైతే చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఇక్కడ చూసుకున్నాం మనకి యూ మస్ట్ హావ్ కంప్లీట్ 10+2 ఎడ్యుకేషన్ లేదంటే 12th గ్రేడ్. అంటే మనకేంటంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆ పైన క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఫ్రెషర్స్ యాస్ వెల్ యాస్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అండ్ ఆల్సో దీనికి మెయిన్‌గా వీళ్ళు అడుగుతుంది మీకు ఇంగ్లీష్ అనేది చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ఇవి ఖచ్చితంగా మాట్లాడడం కూడా ఖచ్చితంగా రావాలనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, ఎందుకంటే ఆ యొక్క లాంగ్వేజ్‌తో మీరేంటంటే కస్టమర్స్‌తో సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలనేసి బేసిక్‌గా చెప్పడం అయితే జరిగింది. అలాగే మీకేంటంటే డెస్క్‌టాప్ గాని, ల్యాప్‌టాప్ గాని అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు యూజ్ చేసే విధంగా నెట్వర్క్ గాని, లేదంటే కెమెరా గాని, ఆడిబుల్ గాని సో, ఇలాంటివి మీకు యూజ్ చేసే విధంగా మీకు రావాలనేసి బేసిక్‌గా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ. అయితే దీని డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చూసుకుంటే దీన్ని బేసిక్‌గా త్రూ ఫోన్, చాట్, ఈమెయిల్ ద్వారా మీరు కస్టమర్స్‌తో ఇంటరాక్షన్ అనేది ఉంటదని చెప్తున్నారు. బేస్డ్ ఆన్ మన ఏంటి రియల్ టైమ్ ఇష్యూస్ మనం పరిగణించుకొని వేరియస్ టూల్స్ ద్వారా మనం రివ్యూస్ చేయడం సొల్యూషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలని బేసిక్‌గా
చెప్పడం అనేది క్లియర్‌గా చెప్పారనమాట. అలాగే మీకేంటంటే ఐడెంటిటీ వెరిఫికేషన్, అకౌంట్ సెక్యూరిటీ రిలేటెడ్ కన్సర్న్స్ ఏవైనా ఉంటే గనక వాటిలో మనం ఏంటంటే మీరేంటి అడ్జస్ట్ చేసుకొని మీరు దాన్ని కూడా ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. అలాగే మీకు ఫ్రాడ్, సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి కూడా మీరనేది ఈ యొక్క రోల్ ద్వారా మీరైతే ఇంక్లూడ్ అయితే అవుతదని చెప్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కస్టమర్స్‌ని మీరేంటంటే ఏదో స్క్రిప్ట్‌లో మాట్లాడినట్టు లేదంటే స్క్రిప్ట్‌లో ఎలాగున్నదో ఆ టైప్‌లో మాట్లాడినట్టు గాని, చెప్పినట్టు గాని చేయకుండా మీరేంటంటే ఒక ప్రాబ్లమ్ వస్తే మీ అంతట మీరు అర్థం చేసుకొని, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? ఎలా ఏంటి చేయాలి? సో, వాటిల బేసిస్ మీద చెప్పాలని చెప్తున్నారు. అలాగే మీకు ట్రబుల్ షూటింగ్ అకౌంట్ ఇష్యూస్ గాని, షాపింగ్ రిలేటెడ్ ఇష్యూస్ గాని, మీరు వాటిలోనే ఎక్స్‌పెక్టేషన్స్‌గా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలనేసి బేసిక్‌గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బోత్ వర్బల్ అండ్ రిటన్ అనేది కమ్యూనికేషన్ అనేది బాగుండాలని చెప్తున్నారు. కంప్యూటర్ నావిగేషన్ అనేది మీకు మల్టిపుల్ సెషన్స్ అని యూజ్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీకు మండే టు సండే అయితే వర్క్ అయితే ఉంటుంది. 2 డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆ 2 డేస్ అనేది రొటేషనల్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారు. అలాగే మీకు వర్క్ అనేది రొటేషన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే మిడ్ షిఫ్ట్ ఉంటది, మార్నింగ్ షిఫ్ట్ ఉంటది, లేట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో, ఇలాంటివి కూడా మీకు ఉంటదనేసి చెప్తున్నారు. బీ పంక్చువాలిటీ అండ్ ప్రెజెంట్ ఫర్ యువర్ ఎంటైర్ వర్క్ షిఫ్ట్స్. మీ యొక్క షిఫ్ట్ అనేది మీరు పంక్చువాలిటీగా వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా చేయాలని చెప్తున్నారు. అలా మీకు ఫుల్ కమిటెడ్ టు యువర్ కస్టమర్ సర్వీస్ రోల్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ అమెజాన్. మీరేంటంటే మంచిగా చేసుకోవాలనుకుంటూ మీరు దీనికి జాయినింగ్ అనేది అవ్వచ్చు అనేది బేసిక్‌గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆల్సో మనకేంటంటే ఇదొచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ మనకేంటంటే ఈ యొక్క రోల్ అనేది ఉంటదనేసి క్లియర్‌గా ఆ పాయింట్ కూడా మెన్షన్ అనేది చేశారనమాట ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్ మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలా మీకు ఆఫీస్‌లో మీకు 24/7 ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. గేమింగ్ రూమ్ ఉంటుంది. అలా మనకి ప్రేయర్ రూమ్ ఉంటుంది. ప్రైవసీ నీడ్స్ సంబంధించిన రూమ్స్ కూడా ఉంటుంది. అలా మీకు సైట్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది. దాంతో పాటు మీకు మీల్ అలవెన్స్ అనేది 1100 పర్ మంత్ అనేది వస్తుంది. అలా మీకు నైట్ షిఫ్ట్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. అలా మనకి లైఫ్ స్టైల్ అనేది మీకు బెనిఫిట్స్ అనేవి లైక్ మీకు అమెజాన్‌లో మనకి కూపన్స్ రావడం గానీ, ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అనేవి అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తామనేసి బేసిక్‌గా చెప్పడం అయితే జరిగింది. అలా మనకి సెల్ఫ్ డైరెక్షన్, అలా మనకి ఇన్‌స్ట్రక్టర్ లీడ్ ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారని బేసిక్‌గా ఇవన్నీ పాయింట్స్ చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే కిందన మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది మీకు చూడండి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. జాబ్ అప్లికేషన్ ప్రివ్యూ చేస్తాము. దాని తర్వాత ఆఫీస్ అటెండ్ అవర్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఏంటంటే మీరు మీ యొక్క మీకు అప్లికేషన్ ప్రివ్యూ చేసిన తర్వాత మీకు అటెండ్ అయితే అవుతారు. ఆ తర్వాత మీకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ అనేది స్టార్ట్ అయితది. అప్పుడు మీకు ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ అనేది ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే కింద డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన మీకు స్టార్ట్ టెంటేటివ్ డేట్స్ అయితే ఉన్నాయి కదా! సో, అది క్లిక్ చేసుకొని మీరు ఏ డేట్‌కి మీరు అవైలబుల్ ఉంటారో సో, ఆ డేట్ చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి. సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.